హ్యాపీ సండే అందరికీ. ఈరోజు సండే కదా, అందరు ఏం చేసుకున్నారు ఇంట్లో? ఇది నేను నిన్న చేసుకున్నదనమాట. వీడియో ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. రాత్రి మిగిలిన అన్నంతో మీరు ఏమేం చేసుకుంటారు? మా ఇంట్లో మోస్ట్లీ అన్నం మిగలదు, ఇద్దరమే కాబట్టి సరిపడా వండుకుంటాం. ఎప్పుడైనా ఒకసారి ఇలా మిగిలినప్పుడు తాలింపు వేయడమో లేకపోతే పులిహోర చేయడమో చేస్తాను. మీరు కూడా ఇంతేనా? కొంతమంది రాత్రి మిగిలిన అన్నంలోనే పెరిగేసి పొద్దునకి తింటారు, చాలా మంచిదని. సమ్మర్లో మోస్ట్లీ చాలామంది అలా చేస్తారు విలేజెస్లో. నేను ఇప్పుడు దీని రెసిపీ ఏం చెప్పట్లేదు, కానీ నాకు పెళ్ళయ్యాక అర్థమైన ఒక విషయం గురించి చెప్తాను. నా చిన్నప్పుడు అంటే మ్యారేజ్ అయ్యే వరకు నేను నైట్ మిగిలిన అన్నం తినేదాన్ని కాదు. అంటే నచ్చక కాదు, అలవాటు లేదు, ఎప్పుడు అట్లా అన్నం మిగిలేది కాదనమాట. మిగిలిన మా అమ్మ వాళ్ళే తినేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ పెరిగాక, ఫైనాన్షియల్గా మెయింటైన్ చేయడం అన్నీ మన చేతిలోకి వచ్చాక ప్రతి రూపాయి విలువ, ప్రతి మెతుకు విలువ తెలుస్తుంది కదా. అన్నం పాడేయాలన్నా కూడా, లేకపోతే ఏదైనా వదిలేయాలన్నా కూడా 100 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. మాది రైతు ఫ్యామిలీ కాదనమాట. అంటే నాకు తెలియదు అసలు వాల్యూ. కష్టపడే వాళ్ళకి ప్రతిదీ తెలుస్తుంది. అంటే ఫార్మింగ్ చేసే వాళ్ళకి, ఇది పండించే వాళ్ళకి దీని విలువ తెలుస్తుంది. ఇప్పుడు మా మదర్ ఇన్ లా వాళ్ళని చూస్తున్నాను నేను. ఏ చిన్నది వేస్ట్ చేయరు, ఏదో ఒకలాగా రీయూజ్ చేయడానికి చూస్తూ ఉంటారు. ఇప్పుడు మేము కూడా అంతే, ఏదైనా మోస్ట్లీ వేస్ట్ అవ్వకుండా చూసుకోవడానికే ట్రై చేస్తుంటాము. ఇలాంటివి చేసుకొని తినడానికి అస్సలు మొహమాట పడొద్దు, ఎందుకంటే అది తప్పేం కాదు. సిచ్యువేషన్స్ని బట్టి అందరు మారిపోతూ ఉంటారు, ఇంక్లూడింగ్ మీ. నేను చాలా మారాను అనమాట నా మ్యారేజ్ అయ్యాక. చాలా విషయాల్లో అడ్జస్టింగ్, కాంప్రమైజింగ్ ఇవన్నీ నేర్చుకున్నాను. సిచ్యువేషన్స్ ఎలాంటి వాళ్ళనైనా మార్చేస్తుంది కదా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.